స్త్రీల సదస్సుకు తండ్రి ప్రభా వస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన మీరు సహాయం చేయండి, ప్రభావం చూపించండి తండ్రి. ఆయన నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ కాపుదల తండ్రి ప్రభా నన్ను వస్తున్నటువంటి ప్రతి వారి మీద కూడా మీరుంచి ప్రభా నాయన స్త్రీల సదస్సులో తండ్రి నాయన నీ బిడ్డలను వాడుకోండి ప్రభా, మీరు సహాయం చేయండి. ఆయన మా సంఘ పరిధిలో ప్రభా నా చుట్టూ ఉన్నటువంటి ప్రభా విశ్వాసుల సమూహాలని బలపరచడానికి ప్రభా బిడ్డలు పెడుతున్నటువంటి ప్రభా ఈ ప్రయాసలో ప్రభా మీ సన్నిధి, మీ ప్రసన్నత ఉంచి ప్రభా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అవ్వడానికి మీరు సహాయం చేయమని, కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి నిద్ర వస్తుంది? నిద్ర వస్తుందండి? రావట్లేదా? పోన్లేండి. వాక్యాలని బట్టి మీరు దీవించబడుతున్నారు అని నేను నమ్ముచున్నాను. మరి ఒక సాయంకాలపు సమయంలో లేకపోతే మధ్యాహ్న కాలంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఉదయము ఒక స్త్రీ గురించి చదివాం. ఎవరండి? ఎవరు? అక్సా. న్యాయాధిపతుల్లో ఉన్న ఒక కుమార్తె కదండి. ఒక కుమార్తె చేసిన ప్రార్థన విజ్ఞాపన తండ్రి ఎలాగా తనకి జవాబునిచ్చాడు, ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంది, ఎలా ఆశీర్వాదానికి మూలముగా మారింది అనే మాటలు మనం తెలుసుకున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో కూడా ఇంకో కుమార్తె గురించి మనం చదువుతాం. ఈమె కూడా ఒక కుమార్తె, ఈమె కూడా న్యాయాధిపతుల గ్రంథములోనే ఉంది. అందరం తీద్దామండి వాక్యములో. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనం. చూడండి, ఇక్కడ ఎవరి గురించి ఉందండి? ఎవరి కుమార్తె ఈమె? యెఫ్తా కుమార్తె. ఉదయకాలంలో మనం చూసినప్పుడు కాలేబు కుమార్తె. ఇక్కడ చూసినట్లయితే యెఫ్తా కుమార్తె. యెఫ్తా ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలను తీర్పులు తీరుస్తున్న న్యాయాధిపతిగా ఉన్నాడు ఆ కాలంలో. తన సమయంలో తన ఒక విచిత్రమైన వాగ్దానము చేశాడు. యాక్చువల్గా దేవుడు అటువంటి వాటిని అంగీకరించడు అని మనకు తెలుసు. నరబలి అనేది మనం ఎక్కువగా ప్రోత్సహించము. కానీ ఆ సమయంలో తను ఏమనుకున్నాడో, ఏ ఒక గొర్రెపోతు ఎదురొస్తుంది అనుకున్నాడో, ఏ ఒక పని వాళ్ళు ఎదురొస్తారు అనుకున్నారు, ఏమనుకున్నాడో తెలియదు. కానీ చాలా విచిత్రమైన ఒక అంటే వాగ్దానము చేశాడు దేవునితో. ఏంటంటే, ప్రభువా నేను విజయాన్ని సాధిస్తే, నేను ఇంటికి వచ్చినప్పుడు ఏది నాకు ఎదురు పడితే దాన్ని నీకు బలి అర్పణగా, దహన బలిగా నేను దాన్ని నీకు అర్పిస్తాను అని చెప్పి. కానీ చూస్తే ఎవరు ఎదురొచ్చారండి? కుమార్తె ఎదురొచ్చింది. యెఫ్తా కుమార్తె ఏంటి అంటే తనకున్న గొప్ప తలాంతు, లేకపోతే తన జీవితంలో తనకున్న గొప్ప అలవాటు ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం. ఎలా అండి మీకు తెలుసు యెఫ్తా ఆరాధించేది, స్తుతించేది అంటే? తన తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు తను ఏం చేస్తుందండి? అక్కడ తంబురతో బయలుదేరి నాట్యముతో తన తండ్రిని ఎదుర్కొన్నది. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న స్త్రీలకి ఉన్న అలవాటు ఏంటంటే, దేవుడు వారి జీవితంలో జయాన్ని ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చూస్తాము, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రాన్ని దాటారో అప్పుడు మోషే గారు ఒక కీర్తన పాడుతూ దేవుని స్తుతిస్తుండగా అక్కడ కూడా ఒక స్త్రీ లేస్తుంది. తను కూడా లేచి ఏం చేస్తుందంటే తంబూర పట్టుకుని నాట్యం ఆడుకుంటూ దేవుని స్తుతిస్తుంది. ఎవరా స్త్రీ? మిరియాము కదండి. మనందరికీ తెలుసు మిరియాము, ప్రవక్తిని అయిన మిరియాము దేవుణ్ణి ఆరాధించే ఒక స్త్రీగా మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ తిను కూడా ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే తండ్రి విజయాన్ని సాధించాడో, తండ్రి జీవితంలో దేవుడు జయాన్ని అనుగ్రహించాడు అని తెలిస్తే సంతోషముతో దేవుణ్ణి ఆరాధిస్తున్న ఒక బిడ్డగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు మన కుమార్తెలకు, లేకపోతే మన ఆత్మీయ బిడ్డలకు, మన సంఘానికి మనం నేర్పించాల్సింది
ఏంటి అంటే, ఎటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నా, సంతోషమైన దుఃఖమైన, అనుకూలమైన ప్రతికూలమైన, ఎటువంటి సందర్భమైన జీవితంలో ఉంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడము. ఆమె తంబూర పట్టుకొని నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. మన జీవితాల్లో స్తుతించే అలవాటు ఎప్పుడు వస్తుందంటే, సంతోషం అన్నప్పుడే స్తుతిస్తాం, లేకపోతే ఏం చేస్తాము? దుఃఖిస్తారా? దుఃఖించడం పాటు ఇంకో పాటు చేస్తారు. ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్న అలవాటు ఏం చేస్తాని, సనుక్కుంటాం. మనకు అది చాలా ఈజీగా మనం చేసే పని కదండి. పని అవ్వకపోతే చాలు మనకి సనుగుడు అనేది ప్రారంభమైపోతుంది. కానీ సనుగుడు అనేది స్త్రీలకి చాలా బలహీనమైన విషయం. అది మనలో అంటే దేవుడు అన్నాడు, బలహీనమైన ఘట్టము అంటే బలంలో లేదు. మనం ఎంత పనైనా చేసేస్తాము, చాలా పనులు చాలా బాధపడతాం. కానీ బలహీనలు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పడిపోతూ ఉంటాం కదండి. ఈజీగా సనుగుడికి లోబడుతున్నాం. పని జరగలేదు, ఇంట్లో ఏదో పరిస్థితి ప్రతికూలంగా మారింది అనగానే మన జీవితంలో సనుగుడు అనేది పెరిగిపోతుంది. కానీ యెఫ్తా కుమార్తె జీవితంలో మనం చూసినట్లయితే తను దేవుణ్ణి స్తుతించి ఆరాధించే ఒక కుమార్తెలా కనిపిస్తుంది. మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, ఏంటంటే హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, కష్టాలలో ఉన్నాను, కన్నీళ్ళలో ఉన్నాను, పాడాలి స్తుతి పాట. దేవుని కొరకు ఖచ్చితంగా మనము పాట పాడాలి. ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆరాధించే అలవాటు మనకి ఉండాలి. ఎందుకంటే స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది, స్తుతి నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చావో నాకు తెలియదు, ఈరోజు ఎటువంటి గంభీరమైన పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావో నాకు తెలియదు. కానీ ఒకవేళ నువ్వు నిజంగా నీ దేవుని స్తుతించే వారిగా ఉంటే, ప్రతి పరిస్థితిలోనూ ప్రభువా, ఈరోజు ఉదయాన్నే మేము పాట పాడాం, ఏంటంటే అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మేలుకే. మన జీవితంలో ఏది జరిగినా దేని కొరకు జరుగుతుందంట, మేలు కొరకే జరుగుతుంది అనే విషయాన్ని తను గ్రహించగలిగింది. అందుకే డాన్స్ ఆడుతూ స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తుంది. అంతేకాదు, తను చెప్తున్న మాట ఒకసారి చదువుదామా? చదువమ్మా, పర్వాలేదు. ఏమంటుందండి ఇక్కడ? సమర్పణ. ఉదయకాలమున మనం చూసినప్పుడు అధికారముతో ప్రార్థన చేసిన కుమార్తెను చూసాము. ఇక్కడ చూస్తే సమర్పణతో కూడిన కుమార్తెను మనము చూస్తున్నాం. తినేమంటుందంటే, నా తండ్రి, నువ్వు ఏ విధముగా దేవునికి నువ్వు ఏం చేశారండి, మాట ఇచ్చావు, అదే విధముగా నా జీవితంలో నువ్వు దాన్ని కొనసాగించు. ఈరోజు అలాంటి బిడ్డలు ఉన్నారా? కొంతమంది, నువ్వు మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, నేను అందుకే నిన్ను పెంచాను, దేవుడు నీకు అందుకే నన్ను ఇచ్చాడంటే, నన్ను అడిగేవా? నన్ను అడిగి మొక్కున్నావా? నన్ను అడిగి సమర్పించుకున్నావా అంటావా లేదా? నన్ను అడిగావా నువ్వు సమర్పించుకునే ముందు? నన్ను అడిగావా నన్ను ప్రతిష్ఠించే ముందు? నువ్వు కోరుకుంటే. ఎందుకంటే చాలామంది అంటారు నా దగ్గరికి వచ్చి, తల్లులు ఏమంటారంటే, అమ్మ నేను పుట్టినప్పుడే దేవునికి ప్రార్థన చేశాను, ప్రభు ఈ బిడ్డ నీ కోసం వాడబడాలని, కానీ నా బిడ్డలు తన కోసం వాడబడ్డానికి లేకపోతే పని చేయడానికి ఇష్టపడట్లేదమ్మా. పైగా తిరిగి ఏమడుగుతున్నారు, ఎవరిని అడిగి మొక్కున్నావు? నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, హల్లెలూయా పాస్టర్ గారు అని చెన్నైలో ఈరోజు బలమైన పరిచర్య చేస్తున్నారు. తన జీవితంలో, ఆయన పేరే హల్లెలూయా. ఎందుకు అని అంటే, తన జీవితంలో అంటే ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళు ఏ పేరుతో అయితే అందరినీ హేళన చేసేవారు, ఆ పేరుతో ఆ యొక్క తండ్రి పూజారైనందున క్రైస్తవుల్ని చూస్తే హల్లెలూయా హల్లెలూయా అని ఎక్కిరించేవారంట వారిని, క్రైస్తవుల్ని. సో ఏ పేరుతోనైతే ఎక్కిరించానో, నాకు అద్భుతము చేసిన కుమారునికి అంటే లేకపోతే నాకు దేవుడు దయచేసిన కుమారునికి నేను అదే పేరు పెడతానని హల్లెలూయా అని పేరు పెట్టారట. పేరు పెట్టి తను పుట్టగానే ఏం నిర్ణయించుకున్నారంటే, వీడు దేవుడు ఇచ్చిన బహుమానము, దేవుని కోసమే బ్రతకాలి, నేను అలాగే మొక్కుకున్నాను కాబట్టి ఆయన ఏం చేసే వారు, మందిరంలో ఉండాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు సినిమాలు చూడకూడదు, నువ్వు షికార్లకు వెళ్ళకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు అలా తండ్రి ఫ్యామిలీ అంతా ఒత్తిడి చేసేవారు. అప్పుడు ఈయన అడిగారంట, ఏంటి నన్నేమైనా కానుక అనుకున్నావా? వెళ్ళి కానుక పెట్లో వేసినట్టు నిన్ను సమర్పించనంటావు?
నాకు ఇష్టం ఉండి నాకు వయసు వచ్చి నాకు దేవుడు పిలిస్తేనే నేను సేవ చేస్తాను, కానీ నీకు ఇష్టమైన దాన్ని అని చెప్పి నాకు నువ్వు సమర్పించుకుంటే ఎలాగా అని చెప్పి తండ్రికి వ్యతిరేకపరిచే పిల్లల్ని చూస్తున్నాం. కానీ ఆనాడు యెఫ్తా కుమార్తె తన తండ్రి చేసిన మాట నిలబెట్టుకోవడానికి తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడింది. ఈరోజు మనం మన తండ్రి పేరు నిలబెట్టే పిల్లలుగా ఉన్నామా, లేకపోతే తండ్రి పరువు తీసే పిల్లలుగా ఉన్నామా? తండ్రి అంటే నేను ఇందాక మార్నింగ్ కూడా చెప్పాను, కేవలం మన లోకంలో ఉన్న తండ్రి కాదు, మన పరలోకపు తండ్రి పేరును నిలబెట్టే బిడ్డలుగా మనము ఉండాలి. కోయర్ వారి బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నిన్న పాస్టర్ గారు చేతులు ఎత్తమంటే అందరూ చేతులు ఎత్తారు. పాస్టర్ గారు అప్పుడే చెప్పారు, చేతులు ఎత్తున్నారు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. మరి దేవుడు చూస్తున్నారనే భయంతో మరి ఆ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా టైంకి వచ్చేసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం మనము ఎవరికి పేరు తెచ్చేవారిగా ఉన్నాము? ఈరోజు మనలో ఎవరి లక్షణాలు కనిపిస్తున్నాయి? మనం ఎవరి పిల్లల్ని, ఇప్పుడు మన పిల్లలకి మన పోలికలు రాకుండా వేరే వాళ్ళ పోలికలు వస్తే ఒప్పుకుంటామా అండి? ఒప్పుకుంటామా? మరి మీరు దేవుని యొక్క బిడ్డలము అని చెప్పుకొని, దేవుని యొక్క సంతానము అని చెప్పుకొని, దేవుని కుమార్తెలు అని చెప్పుకొని మన చేష్టలన్నీ అపవాది చేష్టలుగా కనిపిస్తే మరి ఎవరి పేరుకు అవమానము? దేవుని యొక్క పేరుకి అవమానము. కాబట్టి యెఫ్తా కుమార్తె వలె మన తండ్రి పేరు నిలబెట్టే పనిని మనం చేయాలి. మన తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి, మన తండ్రి మన మీద నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి, నిన్ను రక్షించినప్పుడే నీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నాడు. పలానా అమ్మని నేను రక్షించుకుంటే తను నీతిగా బతికి పరిశుద్ధముగా బతికి తన కుటుంబాన్ని రక్షించుకుంటుంది, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన ఇంటి వారిని ప్రేమతో నడిపిస్తుంది అని నిన్ను నమ్మి నిన్ను రక్షించుకున్నాడు ఆయన. ఈరోజు ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టగలుగుతున్నామా? యెఫ్తా కుమార్తె తన తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడానికి తన ప్రాణాన్ని సహితము లెక్క చేయలేదు. అంటుంది, నాన్న నువ్వేం మాట ఇచ్చావో ఆ మాట చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఒకలాగా చూస్తే ఇస్సాకు బలిగా చూస్తున్నాం కదండి. ఇస్సాకుకి బలిగా అర్పిస్తుంటే యవనస్తుడు ఇస్సాకు, ఆ టైంలో యవనస్తుడు, కావాలంటే తండ్రి ఆ కట్టెలు తండ్రికి వయసు ఎంత అప్పుడు? కనీసం 100 దాటే ఉంది కదా. 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇంకా పెద్ద అయ్యాడు, 12-13 సంవత్సరాలు అంటే 110 దాటి ఉంటుంది. ఆ టైంలో ఒకవేళ ఇస్సాకు తలుచుకుంటే ఆ కట్టెలు పారిపోలేడా? ఆ కొండ మీద నుంచి పారిపోలేడా? కానీ ఏం చేశారండి? తండ్రి మాటకు లోబడ్డాడు. తన తండ్రి కట్టెలు వేసి ఇదిగో కత్తి ఎత్తే వరకు విధేయత చూపుతూ అక్కడ నిలుచున్నాడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో మనల్ని పరీక్షిస్తాడు. ఆఖరి వరకు నువ్వు నమ్మకము కలిగి ఉంటావా లేదా, ఆఖరి వరకు నీ జీవితాన్ని నువ్వు అప్పగిస్తావా లేదా అని చెప్పి దేవుడు మన జీవితాన్ని మనల్ని ఎంతో పరీక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ యెఫ్తా కుమార్తె తండ్రి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా యెహోవా కొరకు నన్ను నేను సమర్పించుకుంటాను. నన్ను నేను సమర్పించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. నిన్ను నువ్వు సమర్పించుకోవడం అంటే నీ సమస్తము ఆయనదే. నీ సమస్తం అంటే ఏంటి? నీ సమస్తం అంటే ఏంటి? నీ సమయం అనేది చాలా ప్రాముఖ్యం. నేను అంటాను, డబ్బులు ఈరోజు ఉంటే, ఈరోజు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే నాకు కావాలంటే మీరు ఇస్తారు, అమ్మగారు తీసుకెళ్ళండి, నేను మరలా 1,00,000 రూపాయలు మీకు రిటర్న్ ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఈ తేదీ ఉందే, ఈరోజు డేట్ ఎంత? 11వ తేదీ అక్టోబర్ నెల 2024. మళ్ళీ వస్తుందా అండి? మరెప్పుడు రాదు. డబ్బు ఇస్తే రిటర్న్ తీసుకోవచ్చేమో, కానీ సమయాన్ని మాత్రం ఎవరు కూడా అందుకే సమయము చాలా విలువైనది. మరి నీ విలువైన సమయాన్ని నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? చాలామంది ఈరోజు వారి సమయాన్ని టీవీల దగ్గర, ఊసుల కోసం, ముసలమ్మ ముచ్చట్ల కోసము, వేరే వేరే విషయాల కోసం వాటిని కేటాయిస్తున్నారు. ఈరోజు దేవుడు కోరిన యెఫ్తా కుమార్తె ఎలాగైతే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందో, మనము కూడా మన జీవితాన్ని, మన సమయాన్ని, మన ధనాన్ని, మన కష్టాన్ని, మన శక్తిని, మన ప్రతి ఒక్క దాన్ని మనం ఎవరి కోసం అప్పగించాలి? దేవుని కొరకు మనము సమర్పించుకోవాలి. దేవుని చేతిలో మనం అప్పగించాలి మన యొక్క విషయాల్ని. అప్పుడే ఆయన దాన్ని ఇష్టమైన బలిగా
స్వీకరిస్తాడు. ఎలా స్వీకరిస్తాడు? ఇష్టమైన బలిగా స్వీకరిస్తాడు. అంతేకాదు, అక్కడ చూసినట్లయితే ఇంకేం జరుగుతుంది, అప్పుడు ఒక కోరిక కోరుతుందండి. 37వ వచనం. ఎస్, చూడండి ఇక్కడ ఎంత గొప్ప కోరిక. గొప్ప కోరికే అంటాను, ఎందుకంటే నెల రోజుల్లో చనిపోతావు అని తెలిస్తే చాలామంది ఏం చేస్తారు? ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళకి ఏమి ఇష్టమో అవన్నీ చేయడానికి ఇష్టపడతారు. ఇష్టమైన భోజనాలు తింటారు, ఇష్టమైన ప్రాంతాలకి తిరుగుతారు. లాస్ట్ చివరి కోరికలు జీవితంలో చేయలేనివన్నీ నేను ఈ నెల రోజుల్లో చేసి ముగించి, ఎందుకంటే చనిపోతే మరి నేను ఇవన్నీ చేయలేనని చెప్పి ఆ సమయాన్ని అలా ఉపయోగిస్తారు. కానీ యిప్తా కుమార్తె ఏమంటుంది? డాడీ నాకు రొయ్యల కూర చాలా ఇష్టము, ఈ నెల రోజుల్లో నాకు రొయ్యల కూర పెట్టు అని అడిగిందా? నాకు ఇన్ని వస్త్రాలు కొనిపెట్టు, ఈ నెల రోజులు బీరువాలో ఉన్న అన్ని చీరలు అన్ని డ్రెస్సులు నేను వాడేస్తాను, నాకు స్వేచ్ఛనివ్వు, నేను ఇప్పటి వరకు ఈ ప్రాంతాలు చూడలేదు, ఆ ప్రాంతాలు చూడలేదు, ఆ ప్రాంతాలన్నీ తిరిగేసి వస్తాను, నాకు 2 నెలలు గడువియు, నాకు ఇష్టానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తాను. ఎందుకంటే అప్పటి వరకు వివాహం కూడా జరగలేదు. కొంతమంది ఉంటారు, చనిపోతారు అని తెలిస్తే చనిపోయే ముందు వివాహాలు చేసుకొని చనిపోయేవారు కూడా ఉండరు. ఎందుకంటే ఆ ముచ్చట కాస్త తీర్చిపోతే పని అయిపోతుంది. వివాహం చేసే తను చనిపోయినా పర్వాలేదు అని చెప్పి అప్పగించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు, చేసుకునే బిడ్డలు కూడా ఉన్నారు. అవునా కదా? చనిపోయే ముందు మనకి ఇష్టమైన అన్నీ చేసేయాలనుకున్నాం. కానీ యిప్తా కుమార్తె అటువంటి లోకానుసారమైన కోరికలు, నాకు ఒక 2 నెలలు ఇవ్వండి నాన్న, ఈ 2 నెలల్లో నేను ఎక్కడికి వెళ్తానండి? కొండల మీదకి వెళ్తాను. కొండల మీద ఎవరుంటారు కొండల మీద? కొండలు అంటారా ఏంటి? ఇశ్రాయేల్ వారు ఆనాడు కొండల్ని దేవుని యొక్క సన్నిధి చేసే స్థానంగా చూసేవారు. అవునా? మోషేకి దేవుడు దర్శనం ఇచ్చింది ఎక్కడ? సీనాయి కొండ పైన. సో దేవుని యొక్క సన్నిధిని వెతుక్కుంటూ వెళ్ళింది తను చనిపోతాను అనే ఆ 2 నెలల్లో లోకానుసారమైన విషయాల్లో పాలుభాగస్తులు అవ్వాలి, నాకు ఇష్టమైన ఆహారం తినాలి, ఇష్టమైన పనులు, లోక ఆశలతో కలిగిన పనులు చేయాలి అని అనుకోలేదు. కానీ నేను బ్రతికి ఉన్న ఈ కొద్ది కాలమైనా నేను నా తండ్రితో నేను సహవాసము చేస్తాను, నా దేవునితో నేను సహవాసము చేస్తాను, నేను నా దేవుని దగ్గర కూర్చుని నేను దేవునితో ఆ సమయాన్ని గడుపుతాను అని చెప్పి తన సమయాన్ని దేవునికి అప్పగించిందండి. ఈరోజు మనము కూడా ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకి తెలీదు. ఇప్పటి వరకు చాలా ఆయుష్ను వృధా చేశామేమో, ఇంకా దేవుని యొక్క రాకడ చాలా సమీపముగా ఉంది. అంతేకాదు మనుష్యులకు ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు బ్రతికేవారు 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. ఇప్పుడు చూస్తే 30 సంవత్సరాలకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. అవునా కదా? 30 సంవత్సరాలకి 20 సంవత్సరాలు హార్ట్ అటాక్. ఈరోజు ఉన్నాం, రేపు లెగుస్తామో లేదో ఎవరికి తెలీదు. అయితే నీకున్న ఈ సమయాన్ని, నీ దగ్గర ఉన్న ఈ యొక్క కాస్త సమయాన్ని నువ్వు ఎవరి దగ్గర గడపాలి? దేవుని సన్నిధిలో గడపడానికి మనము ఇష్టపడాలి. యిప్తా కుమార్తె కొండ మీదకు వెళ్తుంది తన స్నేహితురాలతో తిరగడానికి, పిక్నిక్ చేసుకోవడానికి వెళ్ళట్లేదు, ప్రదేశాలు చూసి ఆనందించడానికి వెళ్ళట్లేదు. అక్కడ వెళ్ళి ఏం చేస్తుందండి? తన యొక్క కన్యాత్వమును గురించి ప్రలాపిస్తుంది, అంటే రోదన చేస్తుంది, ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే కుమార్తెలు కావాలని నిన్నటి దినాన కూడా నేను చెప్పాను. దేవుడు మనకు అడుగుతున్నాడు, రోదన చేసే స్త్రీలను పిలవనంపండి, వారు జ్ఞానము కలిగిన స్త్రీల్ని పిలవనంపండి. అంటే జ్ఞానము కలిగిన స్త్రీలు ఏం చేస్తారంట? కన్నీటితో దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడుపుతారు. ఈరోజు ప్రార్థన చేసే యోధురాలు దేవునికి కావాలి. తన యొక్క చివరి కాలంలో, తన జీవితంలో ఉన్న కొంచెం భాగము కూడా తను ఏం చేయాలనుకుంటుంది అంటే తన యొక్క స్నేహితురాళ్ళతో కలిసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంది. ఈరోజు నువ్వు నీ సమయాన్ని ఎలా వృధా చేస్తున్నావు? ఈరోజు చాలామందికి టైం పాస్ అవ్వట్లేదని చెప్పి మనమందరం ఏం చేస్తున్నామో, కాస్త టైం దొరికితే చాలా టైం ఉందని చెప్పి
సెల్ ఫోన్లు, సీరియళ్ళు, సీరియల్ పిచ్చి సినిమా పిచ్చి కన్నా చాలా ఘోరమైంది. సినిమా అయితే పోన్ల 2 గంటల్లో దాని కథ ముగించిపోద్దేమో, కానీ ఈ సీరియల్ సంవత్సరాలు పడి అదొక అడిక్షన్, అదొక మత్తు. ఆ మత్తులో కొంతమంది ప్రార్థనలకు కూడా రారు 8:30 లోపలే. అవునా కదా? 8:30 లోపలే అయిపోవాలి పనులన్నీ. ఏ గృహ కూడికున్నా ఏమున్నా 8:30కి మాత్రం టీవీ దగ్గర కూర్చోబడిపోవాలి. ఈరోజు నీ సమయాన్ని ఎక్కడ గడుపుతున్నావు? దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఈరోజు దేవునికి విధేయత కలిగిన కుమార్తెగా నువ్వు బ్రతకాలి అని అనుకుంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి అయినా దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలి. అంతేకాదు రెండోదిగా నీ జీవితాన్ని ఆయన కొరకు సమర్పించేలాగా, నా తండ్రి కోసము, నా తండ్రి పేరు నిలబెట్టడానికి నేను పరిశుద్ధముగా బ్రతుకుతాను అనే ఒక గొప్ప నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. యవనస్తులు చాలా మంది ఎవరు నన్ను చూస్తున్నారు అని చెప్పి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఆ రోజు దానియేలుని గమనించడానికి ఆ యొక్క దేశంలో ఎవరైనా ఉన్నారా అండి? గార్డియన్ ఎవరైనా ఉన్నారా? తన తల్లిదండ్రులు తనతో ఉన్నారా? తను ఆ రోజు తప్పు చేస్తే ఎవరైనా పట్టించుకునేవారు ఉన్నారా? కానీ తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయము? రాజు ఇచ్చే భోజనము ద్వారా, రాజు ఇచ్చే భోజనం తింటే అశుద్ధం అవుతాను కానీ ఎవరికీ తెలియదు కదా, మా ఊర్లో ఎవరికి వెళ్ళి చెప్పరు కదా, మా ఊర్లో చుట్టాలు ఎవరు ఈ ఏరియాలో లేరు కదా, నేనేం చేసినా పర్వాలేదు అనుకోలేదు. ఆ భోజనము ద్వారా కూడా నేను పరిశుద్ధముగానే ఉంటాను, ఆ భోజనం ద్వారా నన్ను నేను అపవిత్రపరుచుకోను అని గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈరోజు నీ యొక్క చేష్టల ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ వస్తుందా లేకపోతే అవమానం వస్తుందా? నువ్వు నీ ఇంటిలో నీ చుట్టుపక్కల ఉన్న వారితో బూతులాడుతుంటే దేవుని నామానికి అవమానమా లేకపోతే మహిమ? నువ్వు అక్కడ గయ్యాలిలాగా నువ్వు వారితో దెబ్బలాడుతుండే, కొన్నిసార్లు చిన్న గిన్నె కోసం దెబ్బలాడుకుంటారండి. 20 రూపాయల పాత్ర, అది కూరగిన్నె, దానికోసం ఆస్తులు పోయినట్టు దెబ్బలాడుతూ ఉంటారు. ఉన్నారా లేదా? మరి మీ వీరఘట్టంలో తెలియదు, మా పల్లె ప్రాంతాల్లో అయితే బాగా ఒక చిన్న కూరగిన్నె కోసం, ఆ చిన్న విషయాల కోసం నీ నోటిని నువ్వు వృధాగా వాడి దేవుని యొక్క నామానికి అవమానం తెస్తున్నాం. దేవుడు అంటాడు, ఎవరైనా నీకు 1 మైలు నడవమంటే ఎన్ని మైళ్ళు నడవాలంట? 2 మైళ్ళు నడవాలి. అంటే ఎవరైనా నీకు కొంచెం కష్టం ఇస్తే ఇంకా నువ్వు వారికి కష్టపడడానికి ఇష్టపడు, అంతేగాని దూరం అవ్వడానికి ఇష్టపడకు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కానీ ఈరోజు మనము ఆ చిన్న పని చేయడానికే విసుగ్గుంటూ ఉంటాం. మన ప్రవర్తన, మనం ఈజీగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం, ఈజీగా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. మన పిల్లలకి అబద్ధాలు ఆడడం మనమే నేర్పిస్తూ ఉంటాం. వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు అబద్ధాలు ఆడడం? అలా పక్కింటి ఆంటీ వస్తుంది మమ్మీ అనగానే నేను లేనని చెప్పరా, ఏమంటావు? మరి నేను లేనని చెప్పిరా బాబు, వస్తే బొర తినేస్తుంది. అబద్ధాలు ఎవరు నేర్పిస్తున్నారు? మనమే నేర్పిస్తున్నాం. ఈరోజు ఆ యొక్క విషయాల ద్వారా దేవుని యొక్క నామానికి అవమానం కలుగుతుందా లేకపోతే మహిమ వస్తుందా? ఒకసారి యెఫ్తా కుమార్తె ఎలాగైతే తన తండ్రి పేరుని నిలబెట్టుకున్నదో అలాగే మన జీవితాల్లో మనం మన తండ్రి యొక్క పేరుని నిలబెట్టుకోవాలి. చిన్న విషయాల్లో పడిపోకుండా. పాపము ఎలాంటిది అంటే సులువుగా చిక్కులు పెట్టేదానిగా నిన్ను పాపంలో పడేస్తుందంట. ఎలాగా? సులువు, చాలా ఈజీగా ఆ ముడి ఎలా వేసేస్తుందంటే నీకు అర్థమే కాదు, కానీ ఆల్రెడీ ఆ ట్రాప్లో నువ్వు ఉంటావు. కాబట్టి పాపము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. నీ నడవడిక ఎవరితో ఉంది, నీ సహవాసం ఎవరితో ఉంది, నువ్వు ఎవరితో ఉంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నువ్వు దోపిడీలు చేసేవారితో ఫ్రెండ్షిప్ లేదమ్మా పర్వాలేదు నేను మంచోడ్నే కానీ వాడితో పాటు స్నేహం చేస్తున్నానంటే ఆ యొక్క దోపిడీ చేసేవారితో చూసిన ప్రతి ఒక్కడు నిన్ను కూడా దొంగనే అనుకుంటాడు. కాబట్టి మనుషుల ఎదుట కూడా నీ సాక్ష్యము గొప్పదిగా ఉండాలి. దేవుని యొక్క నామానికి అవమానం తెచ్చే విధంగా అయితే మనం జీవించడానికి వీల్లేదు. అంతేకాదు మూడోదిగా మనం చూసినట్లయితే ఏం చేసిందంటే ఒక శ్రేష్టమైన కోరిక కోరుతుంది. తన జీవితంలో ఉన్న చివరి కాలము దేవుని సన్నిధిలో గడపాలి అని అనుకుంటుంది. దేవుని యొక్క సన్నిధి చాలా పరిమళమైనది. ఇందాక మార్నింగ్ ఆరాధన చేసుకున్నప్పుడు పాడాం కదండి, ప్రియుడా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి
పరిమళమై, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో అంత గొప్ప సంతోషం, అంత ఆనందము, అంత సమాధానం నీకు దేవుని యొక్క సన్నిధి తప్ప ఇంకెక్కడా దొరకదు. దొరుకుతుందా? ఏదైనా కిరాణా కొట్టుకెళ్ళి సమాధానాన్ని తెచ్చుకోగలమా? తెచ్చుకోలేము. సమాధానము కేవలము దేవుని యొక్క పాదాల దగ్గరే దొరుకుతుంది. ఎప్పుడు? ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడే. సమాధానకర్త నీ హృదయములో ఏలుబడి చేయాలి అంటే ఆయనతో నువ్వు ఖచ్చితముగా సహవాసము చేయాలి. ఎలాగైతే అయస్కాంతం యొక్క పవరు ఒక మేకులోనికి రావాలి అంటే కొద్దిసేపు అది అతుక్కొని ఉంటేనే, అయస్కాంతానికి కాసేపు ఆ యొక్క మేకును అంటుకట్టి ఉంటేనే తర్వాత ఆ పవర్ అనేది కొంచెం సేపు ఆ మేకులో ఉంటుంది. అది కూడా ఆకర్షించే భావనను పెంచుకుంది. అలాగే మన జీవితాల్లో కూడా నువ్వు దేవునికి మహిమకరంగా బ్రతకాలన్నా, లేకపోతే దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాలన్నా, పరిశుద్ధముగా జీవించాలన్నా, నువ్వు పరిశుద్ధునితో సహవాసము చేయడము చాలా ప్రాముఖ్యమైనది. నీ ముఖములో వెలుగు తేజస్సు రావాలి అంటే ఆ యొక్క కోటి సూర్యుల కాంతిమయమైన నీతి సూర్యునితో నువ్వు సహవాసము చేయాలి. ఆయనతో సహవాసం చేస్తేనే నీ ముఖము వెలిగించబడుతుంది కదండి. మోషే గారు ఎప్పుడైతే దేవునితో సహవాసము చేశారో వాక్యము చెప్తుంది, ఆయన వచ్చినప్పుడు ఆ ముఖంలో ఉన్న ప్రకాశాన్ని ఎవరు కూడా చూడలేకపోయారు. ఎందుకు అని అంటే ఈరోజు మనము కూడా మన ముఖాలు వెలిగించబడాలి. ఎటువంటి పరిస్థితుల్లో నీ ముఖంలో చిరునవ్వు ఉండాలి అంటే, లేకపోతే నీ ముఖం గ్లో అవ్వాలి అంటే నువ్వు ఫేర్ అండ్ లవ్లీ, గ్లో అండ్ లవ్లీ రాయనక్కర్లేదు. నువ్వు ఎవరితో గడపాలి? దేవునితో నీ సమయాన్ని గడపాలి. నువ్వు దేవునితో సహవాసము చేస్తే దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క కాంతి నీ ముఖములో ప్రకాశిస్తుంది. దేవునితో సహవాసం మన సమయాన్ని దేవునికి మనము ఇవ్వాలి. అంతేకాదు రోదన చేసే బిడ్డగా తను కనిపిస్తుంది. ఈరోజు మన కుటుంబాల కోసము, మన కుటుంబాలు ఎటువంటి పని, ఎవరు కూడా నా కుటుంబంలో ఏ సమస్య లేదా అన్న అమ్మాయి ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏ సమస్య లేదండి నాకు, ఉన్నారా ఎవరైనా ఇక్కడ? ప్రతి ఒక్కరము ఏదో ఒక సమస్యతో బాధపడి, ప్రతి ఇంటిలోనూ సమస్య ఉంది, ప్రతి ఇంటిలోనూ కష్టం ఉంది. ఏదో ఒకటి, డబ్బు ఉన్నోళ్ళకి ఇంకేదో ప్రాబ్లం, డబ్బు లేని వాళ్ళకి ఏవో అనారోగ్యంతో ప్రాబ్లం, ఏవేవో ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క ఇంటిలో ఏలుబడి చేస్తుంది. కానీ జీవాధిపతి ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఆయన సాల్వ్ చేస్తాడు. కానీ దానికి ఆయన చెప్తున్నాడు, యెరూషలేము స్త్రీలారా, ఈరోజు ఆయన అంటున్నాడు, వీరఘట్టం స్త్రీలారా, మీరు నా కొరకు ఏడవకండి. మీరు ఎవరి కోసం ఏడవాలండి? మీ కొరకు, మీ బిడ్డల కోసం మీరు ఏడవండి, కన్నీరు కార్చండి. ఈరోజు మన కుటుంబాల్ని కాపాడుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప సమయం అండి. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నేను ఎక్కువ సమయం మాటలు కాదు కానీ ప్రార్థనలో గడపాలనుకుంటున్నాను. నిజంగా దేవుడు నా కుటుంబంలో కార్యము చేయాలి, నా కుటుంబంలో ఉన్న సమస్య దేవుడు తీర్చాలి. ఈరోజు దేవుడు ఆ యొక్క కుమార్తెల ద్వారా నాతో మాట్లాడాడు. అక్సాలాగా దేవుడు నాకు కావాల్సిన ఆశీర్వాదాన్ని దయచేయాలి. యెఫ్తాల కుమార్తె వల్లే నేను దేవుని కోసం బ్రతకాలి, రోదన చేసి నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి అని అనుకుంటే ఈరోజు దేవుడు మీ ప్రార్థన వినడానికి ఆశతో తన 2 చేతులు చాచి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయనే మన తండ్రి. ఉదయకాలంలో కూడా చెప్పాను, ఈరోజు మీరు వచ్చింది మీ తండ్రి ఇంటికి. ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకోండి, చాలా కష్టం ఉంటుంది మనకి, మన ఇంట్లో చాలా కష్టం ఉండి తండ్రి దగ్గరికి వెళ్తాం కదా, మన నాన్న ముఖం చూస్తాం, ఎలా ఉంటుందండి మనకి? ధైర్యం వస్తుందా? చాలా బాధతో మీ ఇంటికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళగానే నాన్న ఎదురొచ్చాడు. ఇప్పుడు మీ నెక్స్ట్ ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. నీ కళ్ళంటే కన్నీరు ఆగదు. మరి ఎందుకంటే నీ తండ్రి నీ కష్టాన్ని తీరుస్తాడు అనే ధైర్యం నీకుండి, నాన్న నేను ఇంకా భరించలేను, నువ్వే నాకు దిక్కు, నువ్వే నన్ను ఆదుకో అని చెప్పి ఈ మధ్యాహ్న కాలంలో అందరం లేచి నిల్చుందామా?